వందనాలండి. 5 నిమిషాల్లో 2 మాటలు చూసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన షెడ్యూల్ పెద్దది. ఇజ్రాయెల్లో ఇన్ని సంవత్సరాలుగా మనం ఉంటున్న ఇండియా టైం మనల్ని వదలట్లేదు. ఆ టైం పంక్చువాలిటీ 8 గంటలకు అన్నాం. మామూలుగా అయితే ముందే వచ్చేవాళ్ళేమో, 8 గంటలకు అనడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది. మంచిదండి. మొట్టమొదటిగా మరి మనందరికీ చక్కని టిఫిన్లు పెట్టిన మరి సిస్టర్ గారు మౌనిక వారి యొక్క కుమార్తెన లిదియా చిన్నాలకి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అంతటికీ భోజనాలు సిద్ధపరిచి మనలందరినీ ప్రేమతో ఆహ్వానించిన సీమోన్ గారికి, మరి పాస్టమ్మ గారికి హృదయపూర్వకమైన పెళ్లి రోజు శుభాకాంక్షలండి. పెళ్లి వర్తమానాలు మన జీవితాల్లో ఎన్నో వినుంటాం. మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం 5 నిమిషాల్లో. ఎందుకంటే పెళ్లి భోజనాలు ఎప్పుడైనా ఘనంగా ఉంటాయి, పెళ్లి వర్తమానం ఎప్పుడైనా చిన్నగా ఉంటుంది. కానీ పెళ్లిలోనే వినే వర్తమానమే చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనందరికీ తెలిసిన విషయమే. హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు హెబ్రీ సంఘానికి, హెబ్రీలకు పత్రికను రాస్తూ 13వ అధ్యాయము 4వ వచనంలో చెప్పిన మాట చదవండి. వివాహము దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, సహోదరులు చూడకుండానే చదివారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వివాహాన్ని మనము పత్రికల్లో ప్రింట్ చేసుకుంటాం. వివాహం అన్ని విషయాలకు ఘనమైనది అనేస్తాం. నో 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 దేవుడు ఏమంటున్నాడంటే అది ఘనమైనదిగా ఉండాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. ఎందుకు అనంటే అది ఘనమైనది. స్త్రీ పురుషులు సమానము 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 అని ప్రపంచమంతా కొట్టుకుంటున్నారండి. కానీ సమానత్వము లేదు స్త్రీ పురుషుల మధ్యలో. కానీ దేవుడు ఆది కాండములో మొట్టమొదటిగా ఆదామును చేసి, ఆదాముకి సాటి అయిన సహాయము లేదు అని దేవుడు చూశాడు. ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, గనుక సాటి అయిన సహాయాన్ని చేస్తానన్నాడు. సాటి అయిన సహాయం అంటే ఈక్వల్, అంటే మంచి హెల్పర్ను నేను నీకు ఇస్తాను. అన్ని విషయంలో హెల్ప్ చేసేది ఏంటండి? అన్ని విషయాలలో హెల్ప్ చేసేది ఎవరు అనంటే భార్య మాత్రమే. అందుకే దేవుడు సాటి అయిన సహాయము, సరి సమానమైనది స్త్రీ. పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ అని ఎంత మాత్రము బైబిల్లో ఎక్కడా లేదు. యూదా మతములో ఉంది సుమా, మళ్ళీ యూదా మతములో ఉంటుంది, కానీ బైబిల్లో అలా లేదు. బైబిల్లో దేవుడు పురుషుణ్ణి చేశాడు ఆదాముని, ఆదాముకు సాటి అయిన సహాయంగా హవ్వను తీసుకొచ్చాడు. అప్పుడే చెప్పాడు ఆదాము, నా మాంసములో మాంసము, నా ఎముకల్లో ఎముక, నాలో నుంచి తీయబడింది, నాదిది, నాది. అవును, అలాగే అన్నాడు ఆయన. నాలో నుంచి వచ్చింది, ఇది నాదే, నా సొంతం. కనుక దేవుడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు గారితో కూడా మాట్లాడిస్తుందంటే వివాహం అన్ని విషయములలో ఘనమైనది, ఘనమైనదిగా ఉండాలి. ఎప్పుడు ఘనమైనది అవుతుందంటే ఆ రోజు ఎప్పుడైతే స్టేజ్ పైన నిలబడి, ఎప్పుడైతే సంఘ సమక్షంలో ప్రమాణాలతో వాళ్ళు ఏకమవుతారో అప్పటి నుంచి వారి వివాహ వ్యవస్థ ప్రారంభమైంది, వారి వివాహము ప్రారంభమైంది. అది ఎప్పుడు ఘనమైంది అవుద్ది అని అంటే సీమోన్ గారి గురించి తెలుసు మనకి. ఆయన పెళ్ళైన తర్వాత మరి వారి యొక్క వైవాహిక జీవితంలో పాపని బాబని వాళ్ళు పొందుకున్నారు. వారు దేవునిలో ఉంటూనే, దేవుని పరిచర్యలో ఉంటూనే మరిదిగో వారి యొక్క కుటుంబాలను పోషించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవలోనే ఉంటూ మరి వారి పిల్లల్ని చాలా ప్రాముఖ్యంగా దేవునిలో పెంచుతున్నారు. లోక జ్ఞానాన్ని ఇస్తూనే దేవునిలో పెంచుతున్నారు. దేవునిలో పెంచుతున్న ఇదిగో వారి వివాహము ఎప్పుడు ఘనమవుద్ది అని అంటే వారి పిల్లల్ని కూడా ఇదిగో సేవకులుగా నిలబెడుతూ, వారి పిల్లల్ని కూడా దేవునిలో నిలబెడుతూ,
వారి పిల్లల్ని కూడా అలా చక్కగా దేవుని సంఘముతో అంటకట్టినప్పుడు వారి యొక్క వివాహము ఘనమైనదిగా అప్పుడు అవుద్దండి. మనం ఏమనుకుంటాం ఘనమైందంటే పెద్ద గొప్పగా భోజనాలు పెట్టేసి గొప్ప మందిని పిలిచేసి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తే అమ్మ ఎంత గొప్పగా చేశాడు వివాహం. నో 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 బైబిల్ అది చెప్పట్లేదు. బైబిల్ ఏమంటుందంటే మీ కుటుంబము దేవునిలో ఉన్నప్పుడు భార్యాభర్తలుగా ఒక రోజున మీరు కలుస్తున్నారు, ఆ రోజున ఏకమవుతున్నారు, దేవుని సమక్షంలో జతపరచబడుతున్నారు. మీరు జతపరచబడినది మొదలుకొని మీరు జీవిస్తున్న జీవిత కాలంలో దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడు. ఆ పిల్లల్ని దేవునిలో పెంచి దేవుని కోసం ఇచ్చినప్పుడు మీ వివాహము ఘనమైంది అవుద్ది. ఆ వివాహంలో భార్యాభర్తల మధ్యలో పరిశుద్ధత ఉండాలి. ఏంటండి పరిశుద్ధత? ఒకరిని విడిచి ఒకరికి మోసకరంగా ఇంకొకరు ఉండకూడదు. భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండాలి. ఎంత ప్రేమ అంటే ఇప్పుడే పాడుకున్నాం మనం, యేసయ్యా నీ ప్రేమ ఎంత విలువైంది. ఎఫెసీ సంఘంతో దేవుడు రాస్తూ చెప్తాడు, ఏమంటున్నాడంటే నేను ఇదిగో సంఘాన్ని ప్రేమించి, దేవుని ప్రేమ చెప్తున్నాడండి, భార్యను ఎలా ప్రేమించాలో చెప్తూ, నేను సంఘాన్ని ప్రేమించి సంఘానికి కలంకమైన ముడత అయిన అట్టిది మరీ ఏది లేకుండా. ఎందుకు? సంఘములో కలంకం ఉంది, వధూ సంఘంలో ముడతలున్నాయి, వధూ సంఘంలో లోపాలున్నాయి, అనేకమైన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి సంఘంలో. కానీ నేను వేటిని చూడట్లేదు. అవన్నీ ఉన్నాయి గనక అవన్నీ తొలగించడానికి కోసం నేను ఏం చేస్తున్నానంటే నా ప్రాణం పెడుతున్నాను. ఏంటండి? వాటన్నిటిని తొలగించడానికి నా ప్రాణం పెడుతున్నాను. ఇదిగో పురుషులారా, మీరు కూడా మీ భార్యలను ప్రేమించి అవసరమైతే భార్యల కోసము ప్రాణం పెట్టబద్దులై ఉండాలంటున్నాడు. భార్యలారా, మీరైతే మీ స్వపురుషులకు లోబడుండి. ఏంటండి? మీ సొంత పురుషుడికి, నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలి. భర్త ఏది చెప్పినా, ఏంటో తెలుసా? భర్త ఏది చెప్పినా ఎస్ సార్ అనాలంతే. తప్పైతే సలహాలు ఇవ్వు, అలా కాదండని సలహాలు ఇవ్వు. కానీ భార్య భర్త దగ్గర భర్తకు లోబడి ఉండాలి. లోబడున్న కుటుంబము, సీమోను గారిని మనం చూస్తూ ఉన్నాం పాస్టర్ గారు, అలాగా వర్ధిల్లుతూ ఈరోజు పిల్లలు చక్కని స్థితిలో దేవునిలో పెంచుతూ, ఇదిగో వాక్యము కూడా వారికి చెబుతూ దేవునిలో నిలబెడుతున్నారు. భార్యాభర్తల మధ్య బంధం ఎలాగ ఉండాలంటే, ఇదిగో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఏంటండి? సత్యాలే ఉండాలి భార్యాభర్తల మధ్యలో. అపోహలకు తావు ఉండకూడదు, అబద్ధాలకు తావు ఉండకూడదు. అసలు నిన్ను నమ్ముకొని వచ్చిన భార్య అయినా, నిన్ను నమ్ముకొని వచ్చిన భర్త దగ్గర నువ్వు ఇంకా అబద్ధం చెప్తున్నావంటే అసలు నీ అంత దరిద్రుడు ఎవడైనా ఉంటాడా? ప్రపంచంలో ఎక్కడైనా యాక్టింగ్ చేయి, ప్రపంచంలో ఎక్కడైనా అబద్ధాలు చెప్పు, కానీ నిన్నంటూ నమ్ముకొని ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గర అబద్ధం చెప్తే నీ బ్రతికెందుకయ్యా కాదంటారా? అంతటా నటనేనా? నిన్ను నమ్ముకొని నువ్వే నా సర్వస్వం అని వచ్చిన ఆ కట్టుకున్న భార్య దగ్గర, భర్త దగ్గర అక్కడ అబద్ధాలేనా? దేవుడు అదే వద్దంటున్నాడు. భర్తలారా, మీ భార్యలను మీరు ప్రేమించి ప్రాణం పెట్టాలి. అవసరమైతే మంచిగా మార్చుకోవడానికి. భార్య లోపాలు ఉంటాయి. చిరాకు తెప్పిస్తారా? చాలా తెప్పిస్తారు. ఇబ్బంది పెడతారా? చాలా ఇబ్బంది పెడతారు. చెప్పిన మాట వినరు. అయినా నువ్వు ప్రేమించాలి, అయినా నువ్వు వినేలా చెప్పాలి, నువ్వు ఓపిక కలిగి ఉండాలి. భార్యలారా, మీరు కూడా పురుషులకి లోబడి ఉండాలి. ఇద్దరికి కనుక ఇటు మాటలు దేవుడు మన హృదయాల్లో భద్రపరిచి మన కుటుంబాలు కట్టుకోవడానికి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.